ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 485. ఇది విజయవాడ మహానాడ్ రోడ్డు కనకదుర్గ కాలనీకి అతి చెరువులో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక చక్కని 3 BHK ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్, టోటల్గా 5 ఫ్లాట్స్ ఉన్నాయి. సో మీరు కనుక మహానాడ్ రోడ్డుకి దగ్గరలో కనుక ఒక చక్కని 3 BHK ఫ్లాట్ ఫ్లోర్కి ఒకటి ఉంది చూసుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఈచ్ ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 1310 ఉంది. కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపి 1836 స్క్వేర్ ఫీట్ అండ్ UDS మీ ఫ్లాట్కి మీకు ఇచ్చే స్థలం వచ్చేసి 55 స్క్వేర్ యార్డ్స్. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. మనకి 100% మొత్తం కూడా కబోర్డ్స్ అన్నీ చేసిస్తారు అండ్ బడ్జెట్ కూడా చాలా ఎఫోర్డబుల్గా ఉంది. సో మీరు కనుక మహానాడ్ రోడ్ దగ్గరలో ఒక లగ్జరీ 3 BHK ఫ్లాట్ చూద్దామంటే మాత్రం దీన్ని డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. కొంతమంది మమ్మల్ని బైపాస్ చేసి వెళ్ళిపోతున్నారండి. అలా చేయడం వల్ల మీకు వచ్చే లాభమే ఉండదు. మాతో వెళ్తే మీకు చక్కని ఫ్లాట్ అలాగే మంచి బడ్జెట్లో వస్తాయి. సో డెఫినెట్గా మా ద్వారా వెళ్తే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి మహానాడ్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంది. ఇది మహానాడ్ రోడ్డు కనకదుర్గ నగర్, కరెన్సీ నగర్ ఆ జంక్షన్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ కూడా ఎక్కువ గేటెడ్ కమ్యూనిటీసు, అపార్ట్మెంట్స్, స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్ బాగా సర్వేగంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అలాంటి ఒక ఏరియాలో మనకి ఈ 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి మనకి టోటల్గా 5 ఫ్లోర్స్ అండి. సో చూస్తున్నారు కదా, చుట్టూ కూడా అన్నీ బాగా మనకి డెవలప్ అయిపోయిన ఏరియా అంతా కూడా బిల్డింగ్స్ అన్నీ కూడా ఏర్పడి ఉన్నాయి. అండ్ మనకి ఓపెన్ ల్యాండ్స్ అన్నది కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఈ ఏరియా మాత్రం మనకి అంటే మీకు షాపింగ్ అయినా దేనికైనా సరే చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఆయుష్ హాస్పిటల్ కొత్తవేట దూరం, అలాగే మీకు స్వీట్ మ్యాజిక్ చాలా దగ్గర, అలాగే మనకి బ్యాంక్ కాలనీ పక్కనే, అండ్ అలాగే మనకి అన్నీ కూడా డిఫరెంట్ 100 ఫీట్ రోడ్స్ అన్నీ కూడా ఇక్కడ కనెక్టింగ్లో ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకి రోడ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అండి. బట్ మన ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తో కట్టారు. సో పక్క వాస్తు ప్రకారం కట్టారనమాట. అండ్ ఈ బిల్డర్ గారికి చాలా సంవత్సరాల అనుభవం ఉంది. ఈయన ఇప్పటిదాకా విజయవాడలో కొన్ని వందల అపార్ట్మెంట్లు అంటే కన్స్ట్రక్షన్ కానీ సూపర్విజన్ కానీ చేసి ఉంటారనమాట. మా అందరికీ కూడా ఆయన రెగ్యులర్ ఇంజనీర్ గారు. సో డెఫినెట్గా ఆయనకి చాలా అనుభవం ఉంది. మీరు అలాంటి పక్క కన్స్ట్రక్షన్ చాలా మంచి క్వాలిటీతో కావాలి అంటే మాత్రం వీళ్ళ దగ్గర డెఫినెట్గా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. వాస్తు మాత్రం 100% ఫాలో అవుతారండి, అది మాత్రం నేను పక్కా చెప్పగలను. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ముందలంతా కూడా కారిడారు మీకు ఒక్కరికే ఉంటుంది. అందులో నుంచి మనం హాల్లోకి ఎంటర్ అవుతాము. సో హాల్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి ప్లింత్ 1310 ఉంది. సో ప్రాపర్ 3 BHK ఫ్లాట్ అని చెప్పొచ్చు. అండ్ అన్నీ కూడా సీలింగ్స్ అన్నీ చేస్తారు. మనకి వుడ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో అయిపోతాయి. సో చూసారు కదా హాల్ ఎంత స్పేషియస్గా కనబడుతుందో. సో హాల్లో నుంచి మనం ఇప్పుడు డైనింగ్ కమ్ కిచెన్లోకి వచ్చామండి. సో డెఫినెట్గా ఇది చాలా స్పేషియస్ కనబడుతుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. 3 బెడ్రూమ్స్ కూడా మనకి డైనింగ్లోకి ఓపెన్ అవుతుంది. సో మొత్తం 3 బెడ్రూమ్స్ మనకి డైనింగ్లోకి ఓపెన్ అవుతున్నాయి. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది. చెప్పే కదా మనకి రోడ్డు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. సో మనకి వెస్ట్ ఫేసింగ్కి మనకి బాల్కనీ ఇచ్చారనమాట. అండ్ మొత్తం కూడా చూసారు కదా, చుట్టూ కూడా మనకి సీలింగ్స్ అన్నీ చేసేస్తున్నాయి. అండ్ అలాగే మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. వైట్ పెయింటింగ్ అన్నీ కూడా అయిపోయినాయి. అండ్ టైల్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది. సో ఓన్లీ మైనర్ ప్లంబింగ్ ఇన్స్టాలేషన్ అవి ఉన్నాయండి. సో మ్యాక్సిమం మనకంతా కూడా వర్క్ ఒక 2-3 మంత్స్లో అయిపోతుంది. అండ్ మీరు టైల్స్ కూడా చూడొచ్చు, అన్నీ కూడా చాలా నీట్గా చక్కగా ఉన్నాయి. సో ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి బాల్కనీ వెస్ట్ ఫేసింగ్ 33 ఫీట్ రోడ్డు. అండ్ బాల్కనీ కూడా మనకి ప్రాపర్ డీసెంట్ స్పేస్లో ఉంది. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా అన్ని అపార్ట్మెంట్స్ మొత్తం అంతా కూడా చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయండి, చాలా నీట్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూము, అలాగే మనకి దేవుడి గది కూడా ఇచ్చారండి ఇక్కడ. సో మనకి ప్రాపర్ 3 BHK అనమాట. సో ఇది వచ్చేసి మనకి 3వ బెడ్రూము. సో అన్ని బెడ్రూమ్స్ కూడా మనకి ప్రాపర్ స్పేస్లో వచ్చింది. సో ప్రతి బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాల్కనీ ఉంది. అలాగే అన్నిట్లోనూ మనకి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. బాల్కనీ మాత్రం ఓన్లీ సెకండ్ బెడ్రూమ్కే ఉంది. అండ్ మనకి బాత్రూమ్స్ కూడా చూస్తున్నారు కదా, ఒక్కో రూమ్లో మనకి ఒక్కో డిజైన్ ఇచ్చారు. అండ్ అలాగే ప్రతి దాంట్లో మనకి సీలింగ్ చేసి ఉంది. అండ్ మనకి ఇంకా వుడ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. సో వుడ్ వర్క్ ఒకటి కూడా మనకి నెక్స్ట్ మంత్స్లో చేసేస్తారు. సో డెఫినెట్గా మీరు కనుక ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో ఆక్యుపై చేసుకున్నాము అండ్ వుడ్ వర్క్ కూడా మనకు కావాల్సినట్టు చేయించుకుందాం అనుకుంటే మాత్రం ఇప్పుడు తీసుకోవచ్చు. సో ఇప్పుడు తీసుకుంటే మీకు కావాల్సినట్టు చేయించుకునే అవకాశం మీకు ఉంటుంది ఇప్పుడు. సో కలర్స్ కానీ లేకపోతే ఏదైనా స్టైల్ మార్చుకోవాలన్నా సరే ఏదైనా సరే ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి, మనకి ప్రాపర్ స్పేస్లో వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. సో మనకి అన్నింటిలోనూ సీలింగ్స్ ఇచ్చారండి. సీలింగ్స్ అండ్ ప్రాపర్గా ప్రతి దాంట్లోనూ మనకి టైల్ వర్క్ కూడా అన్నీ అయిపోయినాయి.
అండ్ ప్రతి దాంట్లో కూడా చూసారు కదా మనకి కిటికీలు అన్నీ కూడా ప్రాపర్ వైడ్గా ఉన్నాయన్నమాట. అంటే మనకి లైట్ గాలి అన్నీ కూడా వచ్చేటట్టు. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. సో చూసాను కదా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ 3 బెడ్రూమ్స్కి మనకి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు బిల్డర్ గారికి మాత్రం చాలా అనుభవం ఉందండి కన్స్ట్రక్షన్లో. సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ మాత్రం డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ అలాగే వాళ్ళకి ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది బాగా తెలిసి ఉంటుంది. అండ్ వాస్తు కూడా పక్కా ఫాలో అవుతారు. సో డెఫినెట్గా వాస్తు అయితే మాత్రం అసలు మీకు సెకండ్ థాట్ అక్కర్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ కార్నర్లో దేవుడి రూమ్ వస్తుంది అండ్ దేవుడి రూమ్ పక్కన మనకి కిచెన్ వస్తుంది. చూసారు కదా హాల్ అంతా కూడా ఎంత స్పేషియస్గా కనబడుతుందో. మొత్తం హాలు డైనింగ్ చాలా స్పేషియస్గా వచ్చింది. సో కిచెన్ కమ్ డైనింగ్ అండి ఇది. సో కిచెన్ అండ్ డైనింగ్ రెండు కూడా మనకి అటాచ్డ్గా ఉన్నాయి. సో ఓపెన్ కిచెన్ అని చెప్పొచ్చు. సో దాని పక్కన మనకి యూటిలిటీ ఉంది. ఇది మనకి ప్రాపర్ 3 BHK అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, 3 అటాచ్డ్ బాత్రూమ్స్, హాలు డైనింగ్ కమ్ కిచెన్ ఉంది. అండ్ అలాగే మనకి పక్కన యూటిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది మన కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇంకో 2 monthsలో అయిపోతుందండి. సో అంటే కంప్లీట్ హ్యాండ్ ఓవర్. సో మీరు కనుక ఇప్పుడు తీసుకుంటే మీకు కావాల్సినట్టు వుడ్ వర్క్ చేయించుకునే అవకాశం ఉంటుంది. అండ్ మేము ఇందాక చెప్పినట్టు చాలామంది మమ్మల్ని బైపాస్ చేసి వెళ్తున్నారండి. మమ్మల్ని బైపాస్ చేయడం వల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు. అదేంటంటే కొన్ని ఎథిక్స్ మోరల్స్ కూడా ఉంటాయి కదా బిజినెస్లో. సో డెఫినెట్గా దాన్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. అండ్ అలాగే మీరు మాతో వెళ్తే ఏంటంటే మేము మిగతా వాళ్ళగా కమిషన్స్ ఎక్కువ తీసుకోండి. మేము చాలా రీజనబుల్గా ఉంటాము. సో కమిషన్ మీరు ఇస్తే తీసుకుంటాం తప్ప మేము కమిషన్ డిమాండ్ చేయము. అండ్ అలాగే మీరు మాతో వెళ్తే లీగాలిటీస్ కానీ లేకపోతే మీకు ప్రైసింగ్ నెగోషియేషన్లో కానీ మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకుంటాము. సో డెఫినెట్గా మీకు చాలా హెల్ప్ అవుతుంది అది. సో ఇది వచ్చేసి మనకి ప్రాపర్ 3 BHK ఫ్లాట్. అప్రాక్సిమేట్గా మనకి బడ్జెట్ వచ్చేసి మనకి 1 crore ఉంటుంది. సో మీరు కనుక ఆ బడ్జెట్లో ఉంటే మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.